హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి పండుగ వచ్చిందంటే చాలు దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో భిన్న రకాల ప్రజలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ విజయదశమి లేదా దసరా. ఈ విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందని బలమైన నమ్మకం. అయితే ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులు నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో దుర్గాదేవిని కొలుస్తారు. అనంతరం 10వ రోజు విజయదశమి పండుగ చేసుకుంటారు. చెడుపై మంచి సాధించిన గెలిపే విజయదశమి. దేశంలోని అనేక ప్రాంతాల్లో విజయదశమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 9 రోజుల పాటు దుర్గాదేవి 9 అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. శక్తి స్వరూపిణి జగజ్జనని దుర్గామాతను నవరాత్రుల్లో విశేషంగా పూజిస్తారు. విజయదశమి పండుగ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ. ఉత్తర భారతదేశంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. విజయదశమి పురస్కరించుకొని పండుగ ప్రాముఖ్యత గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఏ పురుషుడి చేతిలో కూడా నా ప్రాణం పోకుండా ఉండాలనే వరం కోరుకుంటాడు. దేవతలు మనుషులను హింసించడం ప్రారంభిస్తాడు. దేవతలు అంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మహిషాసురుడి నుంచి రక్షించాలని వేడుకుంటారు. వరం ఇచ్చిన బ్రహ్మదేవుడే విరుగుడు చెప్పాడు. మహిషాసురుడిని చంపే శక్తిని సృష్టిద్దామని అంటాడు. అమ్మవారిని పూజించి దేవతలందరి శక్తిని కూడా ఒకే దగ్గరికి చేర్చి ఒక స్త్రీ రూపంలో మహిషాసురుని మర్దినిగా సృష్టించారు. ఆ అమ్మవారు 9 రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి ప్రపంచాన్ని రక్షించింది. చెడుపైన మంచి విజయం సాధించిన రోజే విజయదశమి. విజయదశమి నాడే రాముడు కూడా రావణుడిని జయించడనే కథ ప్రాచుర్యంలో ఉంది. అలా చెడుపై మంచి గెలిచిన ఈ రోజునే విజయదశమిగా ప్రాశస్త్యం పొందింది. అందుకే పలు ప్రాంతాల్లో దసరా రోజు రావణుడి బొమ్మను కూడా కాల్చుతుంటారు. ఇక మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయాజూదంలో ఓటమి పాలైన తర్వాత పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువుకి ప్రవేశించే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచారు. తిరిగి ఏడాది తర్వాత జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకున్న పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. ఈ విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారని మరో ప్రశస్తి. ఈ రోజు జమ్మి చెట్టును కూడా పూజించడం చూస్తుంటాం. పాండవులు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు జమ్మి చెట్టుపై ఆయుధాలు ఉంచారని, తిరిగి విజయదశమి రోజునే వచ్చి ఆయుధాలను తీసుకుని కౌరవులపై విజయం సాధించారని కూడా పురాణాలు చెబుతాయి. అలా విజయదశమి రోజున జమ్మిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. జమ్మి రూపంలోని అపరాజిత దేవిని పూజిస్తే తనను నమ్మిన వారికి విజయం వరించేలా దీవిస్తుందని భక్తుల విశ్వాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రుల 10వ రోజు విజయదశమి కలిపి దసరాగా చెబుతుంటారు. ఈ 9 రోజులు అమ్మవారికి రోజుకో రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దుర్గా, కాళీమాత, భద్రకాళి పేర్లు ఏమైనా విజయదశమి పూజలు మొత్తం అమ్మవారికి. అమ్మలుగన్న అమ్మను మహాశక్తిగా భావించి మహాలక్ష్మి, అన్నపూర్ణ, గాయత్రి, బాలా త్రిపుర సుందరి, గాయత్రి మహిషాసుర మర్దినిగా ఇలా వివిధ రూపాల్లో అమ్మవారికి పూజలు చేస్తారు. ఇక నవరాత్రి పూజలతో పాటు విజయదశమిని ఒక్కో చోట ఒక్కోలా నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, గుజరాత్, కోల్కతా, పశ్చిమ బెంగాల్, మైసూర్లలో నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.